సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకల గ్రామంలో జనమంచి చిత్తారి శర్మ, జనమంచి విశ్వనాథ శర్మ నేతృత్వంలో 1000 సంవత్సరాల శ్రీ శంభు దేవాలయంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా శాంభవి శంభు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శంభు దేవాలయంలో చైర్మన్ బ్రహ్మశ్రీ జనమంచి సీతారామ శర్మ ద్వివేది ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అన్నపూజ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బ్రహ్మశ్రీ జనమంచి సీతారామ శర్మ ద్వివేది మాట్లాడుతూ 1000 సంవత్సరాల పూర్వం నిర్మితమైనటువంటి ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా దినదిన అభివృద్ధిలో భాగంగా త్వరలో ఆలయ పునర్నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుందని చెబుతూ ఉంటాడని, అలాంటి బ్రహ్మసూత్రం గుర్తుగల శివలింగం ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలమాకులలో ప్రతిష్ఠించబడిన శంభు దేవాలయంలో మాత్రమే ఉంటుందని తెలిపారు. అటువంటి బ్రహ్మసూత్రం గల శివలింగాన్ని దర్శించుకోవడం భక్తుల పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. 1000 సంవత్సరాల నాటి శంభు దేవాలయం సంపూర్ణంగా రాతితో పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహకారం అందించాలని కోరారు. పాలమాకుల గ్రామంలో చోళుల కాలంలో పూర్వం నిర్మితమైనటువంటి శ్రీ శంభు దేవాలయంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం సిద్ధులచే ప్రతిష్టాపితమై దినదిన ప్రవర్తమానై త్వరలోనే పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీ శంభు దేవాలయంలో రేపు 2 రోజుల పాటు 26వ తేదీ ఉదయం గురువందనం, గణపతి పూజ, పుణ్యవాచనం, ప్రాంతజనులచే అభిషేకములు, సాయంకాలం 7 గంటల నుండి శాంభవి శంభు కళ్యాణ మహోత్సవము, గురువారం రోజున ఉదయం అన్నపూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చాలా వైభవపేతంగా జరిగాయి. మన దగ్గర చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, బ్రహ్మసూత్రం ఉంటుంది లింగం మీద అని చెప్తారు. అటువంటి గుర్తున్నటువంటి ఏకైక లింగం పాత మెదక్ జిల్లాలోనే ఇక్కడ మాత్రమే ఉన్నది. అటువంటి శివలింగాన్ని దర్శించి అన్నప్రసాద వితరణలో పాల్గొని శంభుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మా పాలమాకుల గ్రామస్తుల పక్షాన, ప్రాంత ప్రజల పక్షాన పేరు పేరున భక్తులను ఆహ్వానిస్తున్నాము.